మెలే అద్భుత రాజ్యంలో జీబ్రాలు, హిప్పోపొటామస్లు, అడవి పందులు, జిరాఫీలు మరియు అనేక ఇతర జీవులు శాంతియుతంగా సహజీవనం చేసేవి. సింహాల రాజు సింబా తన జీవితాన్ని మార్చే వార్తను తెలియజేయడానికి తన రాజ్యాన్ని సమావేశపరిచారు. గంభీరంగా మరియు ఉత్సాహంగా అతను, మన కుటుంబం మరింత పెద్దది కాబోతోంది అని ప్రకటించారు. నాలా మరియు నేను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాము. ఇది జీవిత చక్రానికి గౌరవం చేకూర్చే మా కలను నెరవేరుస్తుంది. ఆ మాటలు చెప్పాక సింబా ఆకాశం వైపు చూస్తూ, నాలా, నా ప్రేయసి, నేను వస్తున్నాను అని గుసగుసలారారు. అలసిపోయిన నాలా ప్రేమగా గుసగుసలారుతూ కుదురుకుంది. సింబా, నేను నీకోసం ఇక్కడే వేచి ఉంటాను, ఎల్లప్పుడూ. ఆమె రాజ్యపు ప్రశాంతతలో మునిగి తేలుతూ, తన సౌకర్యవంతమైన మూలలో సేద తీరుతూ ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత తీన్ మరియు పుంబా వారి మంచి స్నేహితుడు సింబా దగ్గరికి నడిచి వెళ్లారు. అతను ఒక పెద్ద సహాయం కోరాడు. దయచేసి నా చిన్నారి కియారాని గయపెత్తకు. నేను నల్తో కొంత సమయం గడుపుతాను మరియు కొంతకాలం వరకు తిరిగెరాను. కాబట్టి సింబా తన కుమార్తెను రక్షించగలరనే నమ్మకంతో ఆమె సంరక్షణ బాధ్యతను తన నమ్మకమైన అనుచరులకు అప్పగించారు. సింబా వెళ్లిన వెంటనే తిమోన్ మరియు పుంబా చిన్నారి కియారాను ఒక ఉత్సాహగరితమైన మరియు వింతైన కథతో అలరించాలని నిర్ణయించుకున్నారు. స్కార్పై తాము చేసిన ధైర్యసాహసోపేతమైన పోరాటాన్ని వారు కథలుగా చెప్పారు. అతన్ని తామే మింగేశామని సరదాగా గొప్పలు చెప్పుకున్నారు. పిల్లల అమాయకత్వంతో కియారా ఉత్సాహంగా, నాన్న ఎస్సీఏ మీద గెలిచానని చెప్పారు అని చెప్పింది. సంఘాషణ నవ్వుల పువ్వులు కురిపించింది. ఆనందంతో పరిసరాలన్నీ నిండిపోయాయి. గర్వంగా, ఉత్సాహంగా మరియు సాధన చేసిన హుందాతో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తీన్ మరియు పుంబా తన శ్రేయస్సును కాపాడతారని ఎంత నమ్మకంగా గావించారో ఆమె వివరించింది. అయితే తరచుగా బలహీనంగా గావించినప్పటికీ ధైర్యవంతురాలైన సింహాన్ని ప్రతిబింబించే తన ఆకాంక్షలను కూడా వెల్లడించింది. తన విలక్షణమైన జ్ఞానంతో సింబా తన యవ్వనంలో ఇలాంటి సందేహాలను ఎదుర్కొన్నారని రఫీకి ఆమెకు నచ్చజెప్పారు. ముఫాసా, తన తాతగారు, సింబాను ప్రైడ్ రాక్ శిఖరాగ్రానికి తీసుకువెళ్లి నక్షత్రాల వెలుగులో గర్జించమని ఎలా చెప్పారో ఆమె కథగా చెప్పింది. సమ్మతింపజేయబడని కెయిరా, నేను వారిలా ధైర్యంగా ఎప్పటికీ ఉండలేను అని ఆశ్చర్యంగా అంది. తనకు ప్రోత్సాహం అవసరమని గ్రహించిన రఫీకి మరో కథను ప్రారంభించాడు. కొండల అవతల ఒక అంతం లేని కరువు భూమిని పట్టుకుంది. అయితే ఒక విధిలేని రోజున ఆకాశం భయంకరంగా మారింది మరియు విధి కల్పించుకుంది. ముఫాసా పురాణం ప్రారంభానికి గుర్తుగా నిలిచింది. ముఫాసా మరియు స్కార్ వారి పురాణ స్థాయికి ఎప్పుడో ముందు నుంచే అన్నదమ్ములు. ఏనుగులు మరియు కొండగొర్రెలు విస్తారమైన భూభాగాలను దాటుతున్న ఒక స్పష్టమైన దృశ్యంలో కథ మమ్మల్ని ముంచెత్తింది. అక్కడ ముఫాసా తల్లిదండ్రులు తమ కుమారునికి వారి రాజ్యం యొక్క ఉత్కన్యగరితమైన అందాన్ని వెల్లరించారు. కళ్ళు మూసుకోండి, ఒకరోజు మీ సొంతమయ్యే వాటి గురించి కలలు కనవచ్చు అని వారు గుసగుసలాడారు. ఆ క్షణం యొక్క మధురిమను మరింత పెంచుతూ, కరువు తెచ్చిన కష్టాలను లెక్కచేయకుండా జీవిత సౌందర్యాన్ని కొనియాడుతూ, శాశ్వత సహజీవనానికి ప్రతిజ్ఞ చేస్తూ వారు హృదయపూర్వకంగా ఒక పాట పాడారు. వారి జాతీయ గీతం మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఆశను ప్రతిబింబించింది. వారి ఆనందం క్షణికమైనది, ఎందుకంటే గారీ వర్షం ప్రారంభమే నదులు పొంగే పొర్లి విధ్వంసకర వరదలకు దారితీసింది. ముఫాసా తల్లిదండ్రులు తమ చిన్నారి కూనను కొండ అంచు దగ్గర ప్రమాదకరమైన ప్రవాహాల నుండి రక్షించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నువ్వు వెంటనే బయలుదేరాలి అని అతని తండ్రి పట్టుబట్టాడు. అవకాశం ఇంకా ఉంది. ఒక సున్నితమైన తొందరపాటుతో అతని తల్లి సలహా ఇచ్చింది, ప్రతి అడుగును గమనిస్తూ ఒక్కో అడుగు వేయి. మీరు పారిపోవాలి. ఏనుగు బరువుకు భూమి నలిగిపోతుండగా ముఫాసా కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. రఫీకి కథను కొనసాగిస్తూ ఉండగా శక్తివంతమైన వరద నీరు దూరపు నదితో కలిసి ముఫాసాను తన కుటుంబం మరియు పరిచితమైన పరిసరాల నుండి దూరంగా తీసుకుపోయింది. దూరంగా రాజ్యములో చిన్న సింహాన్ని ఒక తేలియారే దుంగ మీద నిర్దయగా పడేశారు. మనము తాకాని మొదటిసారి కలిసింది ఇలాగే. నువ్వెవరు అని ఓబసి రాజుగారి కుతూహలంగల సాహసోపేతమైన కుమారుడు తాకా అడిగారు ఆ బయటి వ్యక్తిని గుర్తించిన తర్వాత. చిన్నప్పుడు ముఫాసా ఎదురు తిరిగాడు. ముఫాసా వేరుకుంటూనే ఉన్నాడు. చివరికి తాకా లొంగిపోయి సమీపిస్తున్న ప్రమాదాన్ని బయటపెట్టారు. ఒక మొసలి నిన్ను పట్టుకోవడానికి వస్తోంది. ముఫాసాకు ఈత కొట్టే సామర్థ్యం లేకపోవడంతో మొసలి వేగంగా దాడి చేసినప్పుడు అతను నిస్సహాయుడయ్యారు. తాకా సహాయం చేయడానికి ప్రయత్నించారు, కాని పరిస్థితి వేగంగా అదుపు తప్పుతోంది. నిరాశ వారిని ముంచెత్తుతున్న సమయంలో తెక్ తల్లి ఏయి ప్రత్యక్షమే ధైర్యంగా మొసలిని ఎదుర్కొని తన సంతానాన్ని రక్షించింది. ఆమె ముఖంలో కోపం, ఆందోళన మిళితమే ఉన్నాయి. ఎప్పుడూ అపరిచితులతో మాట్లాడకూడదు అని ఆమె తన కొడుకును హెచ్చరించింది. రాజు ఒబాసి తమ గుంపులో బయటి వ్యక్తిని ఎప్పటికీ అంగీకరించరని వాదిస్తూ ముఫాసాని విడిచిపెట్టాలని ఆశ పట్టుబట్టింది. అయితే దయతో ప్రేరేపించబడిన తాకా అతనిని సమర్శించారు. నేను వచ్చే వరకు వేచి ఉండమని నీకు చెప్పాను. నిబంధనలు ఏమైనప్పటికీ తెక్కర్ అతన్ని ఇక్కడ వదిలి వెళ్లడం ఆమోదయోగ్యం కాదు. రాజు అతన్ని రాజసగలోని చట్టబద్ధమైన సజీవుడిగా ఎప్పటికీ గుర్తించరు.
నేను దిక్కులేనివారిని కాదు, నేను కేవలం దారి తప్పిపోయాను అని ముఫాసా స్పష్టం చేశారు. అతని వివరణకు కదిలిపోయిన ఈసీ అతను వరదలో కొట్టుకుపోయి తన కుటుంబం నుండి వేరు చేయబడిన విషయాన్ని శ్రద్ధగా విన్నది. నేను ఇంటికి ఎలా తిరిగి వెళ్లగలనో మీకు ఏమైనా ఆలోచన ఉందా అని అతను ఆశతో నిండిన స్వరంతో అడిగారు. ఒక ప్రశాంతమైన నిశ్చలత్వంతో సింహిక బదిలిచ్చింది, కొన్నిసార్లు నీ దారిని కోల్పోవడం కూడా ఒక కొత్త మార్గాన్ని కనుగొనడం గురించే, మరియు ఆ మార్గం నిన్ను ఒక కొత్త ఇంటికి నడిపించవచ్చు. ముఫాసాని గర్వ గుమ్ములలోకి తీసుకువెరుతుండగా వారు గంభీరమైన రాజు ఒబాసిని కలిశారు. ఆ నాయకుడు ఆ పిల్ల సింహాన్ని అసహ్యంగా చూస్తూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ అనాథను మన గర్వంలోకి తీసుకోలేము. కుటుంబ బంధాలు అత్యంత బలమైన బంధాలు. ముఫాసా పేరు వినగానే అతనికి ఏదో చెప్పలేని బాధ కలిగినట్లుంది. ముఫాసా, అతడు నిరసనగా అన్నాడు, అతని గొంతు నిందతో నిండి ఉంది. ఆ పేరు రాజరికానికి చిహ్నం, ఈ రాజ్యంలో అది నా ఒక్కరికే చెందుతుంది. ఈ చిన్నారి తన స్థానాన్ని సవాలు చేస్తున్నారు. తన కళ్లల్లో ఒక రకమైన దురుద్దేశంతో ఒబాసి బయటి వ్యక్తిని తొలగించాలని పథకం వేశారు. ముఫాసా యొక్క గర్విష్టి ప్రకటనను గుర్తు చేసుకుంటూ తన తల్లి తనను వేగవంతమైన కున అని కొనియాడింది. ఒబాసి ఒక సవాలును ప్రకటించారు. అతని గొంతు గర్వంతో నిండిన గుంపులో నమ్మకంగా ప్రతిధ్వనించింది. అతను నిజంగా తనకున్న వేగం గురించి చెప్పినట్లయితే అతను నా కుమారుడు తాకాతో పందెం వేసి నిరూపించాలి. ముఫాసా వైపు అసహ్యకరమైన సనిజన చేస్తూ ఒబాసి గొంతు ఉరుములా వినిపించింది. రాజకుమారుడు అతన్ని అధిగమించిన తర్వాత నేను ఒక్క కాతుతో అతని ప్రాణం తీస్తాను. చుట్టూ ఉన్న సింహాలు ఆ తీవ్రమైన ఉద్రిక్తతను అనుభవించాయి. అయితే ఉరిశిక్ష వేసేందుకు ఆజ్ఞ ఇవ్వబోతుండగా ఈసీ అడ్డుకుంది. తన చురుకైన తెలివితేటలు, దౌత్య నైపుణ్యంతో ఆమె రాజును శాంతంగా సవాలు చేస్తూ ముఫాసా గెలిస్తే అతను నా సంరక్షణలోనే ఉంటారు అని తన సహచరుడిని ఎదుర్కొంటూ తన నిశ్చయాన్ని తెలిపింది. తకా సింహాసనాన్ని న్యాయంగా అధిష్ఠించడానికి అతను తన ప్రారంభ పరీక్షను పూర్తి చేయడం ద్వారా తన విలువను నిరూపించుకోవాలని ఆమె వాదించింది. రాజు తన సింహాసనాన్ని సంపాదించుకోవాలి. ఈ కఠినమైన గుణపాయం అతని కోసం వేచి ఉంది. పరుగు పందెం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. యువ అథ్లెట్లు సిద్ధమయ్యారు. జంకు మరియు సంకల్పం కలగలిసిన గావనతో ముఫాసా మరియు తాకా గర్వంగా చూస్తుండగా ముందుకు పరిగెత్తారు. ముఫాసా ఆపదలో ఉన్నారని వెంటనే స్పష్టమైంది. తన పోటీదారుల అంకితగావ ప్రయత్నాలను గమనించిన తాకాలో ఒక నూతన లక్ష్య స్పృహ మేల్కొంది. నాకేమీ రహస్యం లేదు, తాకా ఊపిరి ఆడనట్లుగా మెల్లగా అన్నారు. నిజానికి ఉంది. నాకు ఎప్పుడూ ఒక సోదరుడు ఉండాలని కోరిక ఉండేది. ముఫాసా ఆశ్చర్యంగా చూశారు, దిగ్భ్రాంతి చెందారు. కాని అతను మాట్లాడేలోపే తాకా ఆశ్చర్యకరమైన పని చేశారు. అతను వేగాన్ని తగ్గించారు, ముఫాసాను గెలవనిచ్చారు, తన ఆశయం కంటే వారి సంబంధానికే ప్రాధాన్యతనిచ్చారు. అతను ఎంతగానో ఆశించిన బంధం తిరిగే కలపలేని విధంగా తెగిపోయింది. ముఫాసా ఉండటానికి అనుమతించగలతారు, కాని అతను ఆ సింహాలతో కలిసి ఉండాలి. అతను తాకాను సమీపించకుండా నిషేధించగలింది. అతను నియంత్రణలో ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నించినప్పటికీ అతని భావోద్వేగ ఆందోళన స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ అతను తన కోపాన్ని అణచివేసుకున్నారు. తమ ఉమ్మడి కష్టాల ద్వారా కలిసి ఏర్పడినవారు పాతలు పారుతూ ఆ క్షణం నుండి తాము సోదరులమని ప్రకటించుకున్నారు. కాలక్రమేణా ఆ పిల్లలు చిన్న సింహాలుగా ఎదిగినప్పటికీ వాటి ఆటవిరుపు స్వభావం మాత్రం అలాగే కొనసాగింది. ఆసి తమ ప్రవర్తన గురించి నిరంతరం వస్తున్న సనుగుళ్లకు విసిగిపోయి తనదైన ధిక్కార స్వభావంతో ఇలా ప్రకటించాడు, చివరిసారిగా చెబుతున్నాను, తాకా మాత్రమే నా ఏకైక వారసుడు. ఆ నీచమైన బహిష్కృతుడు ఈ గుమ్ములపై ఉండటానికి అర్హుడు కాదు. అతనిని సింహాల గుంపుకు తిరిగి పంపండి మరియు అతను నా కుమారుడికి దూరంగా ఉండేలా చూడండి. ఒబాసి గంభీరమైన స్వరంతో తాకాను మువాసాతో చేరకుండా నిరుత్సాహపరిచారు. బదులుగా ఇక్కడే నాతో ఉండి మీ నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. అతని ముఖం ఏదో జరగబోతోందనే భయాన్ని తెలియజేస్తూ వారిని ఎప్పుడూ నమ్మకు. మోసం తప్పదు, అది బయటి వ్యక్తి లక్షణం అని హెచ్చరించారు. తకా అతన్ని దిగ్భ్రాంతిగా చూశారు. ఒబాసి ఒక గొప్ప గావంతో కళ్ళు మూసుకుని ఇలా అన్నారు, శక్తి విశ్రాంతిలో ఉంటుంది. మన బలాన్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే మన గౌరవాన్ని కాపాడుకోగలం. అయితే ఆ పాఠ్యం గురించి తాకాకు ఏదో కలవరపాటుగా అనిపించింది. ఇంతలో ప్రెయిడ్ ల్యాండ్స్లో వేరే చోట ముఫాసా ఏయే మార్గనిర్దేశంలో శ్రద్ధగా శిక్షణ పొందారు. తెక్ తల్లి ఆ చిన్న సింహాన్ని పెంచి తాను ఇంతకు ముందు ఎరిగిన వారందరికంటే అతన్ని ప్రత్యేకంగా నిలిపే అధునాతన వేద పద్ధతులను నేర్పింది. కాలం గడుస్తున్న కొద్దీ ముఫాసా అద్భుతమైన వాసన చూసే శక్తిని పెంపొందించుకున్నారు. ఇది ఏయి సాటిలేనిదిగా గావించింది. వేటారుతున్నప్పుడు ముఫాసా తల పైకెత్తి గాలిని పరీక్షించారు. దక్షిణం వైపు ఒక దుప్పి గుంపు ఖచ్చితంగా ఉందని అతను చెప్పారు. అది అద్భుతం కాదు. కొన్నిసార్లు ఒక చిరు సువాసన గాలిలో తేలియారుతూ వస్తుంది. అది ఇంటి గుసగుసలారుతున్నట్టు ఉంటుంది. అది ఇల్లు లాగా వాసన వస్తుంది. ఆశ చూస్తూ ఉంది. ఒక ఆప్యాయమైన చూపుతో ఆశ చెప్పింది, నీకు తెలిసిన ఆ వాసన మీ అమ్మగారిది. అది ఇంకా ఇక్కడే ఉండటం ఆమె నీతోనే ఉందని సూచిస్తుంది. ముఫాసా ఆమె మాటల్లో ఓదార్పును కనుగొన్నారు. అది అతని బహిష్కృతుడి హోదా కొనసాగినప్పటికీ ఆశ యొక్క కిరణాన్ని మరియు సంజం యొక్క పునరుజ్జీవ గావాన్ని రేకెత్తించింది.
ప్రశాంతమైన విరామ సమయంలో ముఫాసా తన లోతైన ఆలోచనలను బయటపెట్టారు. ఒబాసి నన్ను నిజంగా ఎప్పటికీ అంగీకరించరు, ఎందుకంటే నేను అతనికి రక్త సంబంధీకుడిని కాదు. అతని దృష్టిలో నేను ఎప్పటికీ ఒక పరాయి వ్యక్తిగానే, ఒక సంచారిగానే మిగిలిపోతాను. ఆప్యాయంగా చూస్తూ ఆశ బదులిచ్చింది, మీరు నా కుటుంబం. మీ మూలాలు ఏమిటైనా, ఒబాసి మాటలు ఎలా ఉన్నా, మీరు ఎల్లప్పుడూ నాతో ఇక్కడ నా ఇంట్లోనే ఉంటారు. నాతో నీకు ఎల్లప్పుడూ ఆశ్రయం దొరుకుతుంది అని అతను ప్రకటించారు. కారి ముఫాసా పెరుగుతున్న అవగాహనతో అతని స్వరం మార్పు చెందుతూ, నేను ఒక సంచారిని అని నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. బహుశా అదే మంచిదేమో. నువ్వే నా నిజమైన ఇల్లు, అలాంటప్పుడు నేను ఇంకొకటి వెతకాల్సిన అవసరం లేదు. ఇలా రఫీకి కథ వర్తమానంలో మళ్లీ కలిసింది. ముఫాసా కూడా మనలాగే స్వేచ్ఛా స్వభావాన్ని కలిగి ఉండేవారు. మనలాంటి సంచారి తిమోన్ మరియు పుంబా సంతోషంగా కేకలు వేశారు. వారి మొరటుతనానికి స్పష్టంగా విసుగు చెందిన కియారా, రాఫీకి ముందుకు సాగడానికి వీలుగా ఒక పదునైన సంజ్ఞతో వారిని మోనపరిచింది. అందరికీ తెలియకుండా రహస్యంగా ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. రఫీకి కొనసాగించారు, అతని గొంతు రహస్యంతో నిండి ఉంది. అయినా అతను తన సోదరుడిని మరియు ఆశాని చూస్తున్నప్పుడు ఒక చీకటి ముప్పు సమీపంలోనే పొంచి ఉంది. దెయ్యాల్లాంటి తెల్లని సింహాలు, ఇసుక దిబ్బల్లోని భయంకరమైన ఆకారాలు ముందుకు సాగుతూ ప్రశాంతమైన నిశ్శబ్దాన్ని ఛేదించాయి. వేటగాళ్లు దాగివున్న చోటు నుండి ఒక్కసారిగా బయటకు వచ్చారు. వెంటనే ముఫాసా ఏయిని కాపాడటానికి ముందుకు దూసుకు వెళ్లారు. దూరం నుండి తాకా గయంతో గమనించారు. సహాయం చేయాలని ఆరాటపడుతూనే ద్వయం చేత స్తంభించిపోయారు. సహాయం చేయడానికి బదులుగా అతను తప్పించుకోవడానికి ఎంచుకున్నారు. తన తల్లిని మరియు ముఫాసాని ప్రమాదాన్ని వారంతట వారే ఎదుర్కొనేలా విడిచిపెట్టారు. అసాధారణ ధైర్యంతో ముఫాసా ఒక తెల్ల సింహాన్ని జయించి అన్నీ రక్షించారు. అలసిపోయి యుద్ధంలో గాయపడిన వారు గర్వంగా వెనక్కి నడిచారు. అక్కడ ఏయి భయంకరమైన ఎదురుదెబ్బను వివరించారు. సింహాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. గూతాల్లా భయానకంగా ఉన్నారు. ముఫాసా అడ్డుపడకుంటే నేను ఈ రోజు బతికేలారిని కాదు. ఆమె మాటలు సింహాల గుంపులో ఆందోళన కలిగించినప్పటికీ ముఫాసా ఆందోళనను పెరగనివ్వలేదు. గట్టి స్వరంతో అతను అందరినీ హెచ్చరించారు, సింహాలు సగం రోజు ప్రయాణంలో ఉన్నాయి. ఒబాసికి మాత్రం అంత తొందరగా అవసరం ఏమీ అనిపించలేదు. వెంటనే ఒకరిని పంపి విచారణ చేయించు అని ముఫాసా ఆజ్ఞాపించారు. అతని స్వరంలో అసహనం ధ్వనించింది. కొంత సంకోచం తరువాత ఒబాసి అంగీకరించి ఖాతాను ధృవీకరించడానికి ఒక స్కౌట్ను పంపారు. ఒంటరిగా ఉన్నప్పుడు అతను కోపంగా తాకాని కఠినమైన పదాలతో ఎదుర్కొన్నారు. నువ్వు నీ సొంత తల్లిని వదిలేశావు అని అతను ఆరోపించారు. దూరంగా మేము వైట్ లయన్ యొక్క ఆకట్టుకునే మరియు కనికరంలేని రాజు కోస్ను కలిశాము. అతని ఆధ్వర్యంలోని ఒక సైనికుడు యుద్ధం గురించి వివరించారు. అతను సింహాల గుంపుకు నాయకుడు కాదు, కాని మీ కొడుకు మరణానికి కారణమైనది అతనే. కెరో ఆ వార్త విని వణికిపోయారు. కరుణ చూపకుండా గాయపడిన యోధుడిని సింహికలకు ఆహారంగా వేయమని అతడు తీర్పు చెప్పారు. ఒబాసి తన యొక్క అధికార గావనల గురించి తాకాకు పదే పదే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాటిని సింహాల గుంపులో మళ్లీ తిరిగే స్థాపించాలని చూశారు. ఒకమేర నువ్వు నీ అమ్మని వదిలేసి ఉండకపోతే మన వారసత్వం అత్యంత ముఖ్యమైనది మరియు దానిని కాపాడాలి. నేను మోసం చేయకూడదని అనుకుంటున్నాను. ముఫాసా చెప్పింది నిజమేనని అతను చెప్పారు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కొన్న అబాసి తన వారసత్వాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది అతని కుటుంబ భవిష్యత్తును మార్చే ఒక ఎంపిక చేసుకునేలా చేసింది. అతను తన కుమారునైన తాకాను కొత్తగా ప్రారంభించడానికి బహిష్కరించారు. ముఫాసాను అతని సంరక్షకుడిగా ఉండమని బలవంతం చేశారు మరియు వారిద్దరినీ విడదీయరాని విధేయతా ప్రమాణంతో బంధించారు. మొదట్లో ముఫాసా ఆశాని విడిచిపెట్టడానికి ఇష్టపడక తిరస్కరించారు. ఆశా ప్రేమతో నిండిన స్థిరమైన కళ్ళతో సమాధానమిచ్చింది. నీ తల్లి నాకు ఆకాశానికి అవతల ఉన్న భూమి గురించి చెప్పింది. అది పరిపూర్ణమైన సూర్యుని ఆశీర్వాదంతో పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. నీ అసలైన ఇల్లు తెలుసుకోవాలంటే నువ్వు అక్కడికి ప్రయాణం చేయాలి. మెల్లని స్పర్శతో ఆమె గుసగుసలారింది. నీకు ఎలా అనిపిస్తుందో నాకు అలాగే ఉంది. జీవిత చక్రంలో నీ విధిని అంగీకరించు. వీడ్కోలు పలుకుతుండగా వారి ముఖాల నుండి కన్నీళ్లు ధారలుగా కారాయి. తిరిగే వర్తమానానికి వస్తే తీన్ మరియు పుంబా టాయిలెట్కి వెళ్లడానికి సెలవు తీసుకునే ముందు కొన్ని వెర్రి జోకులతో కథకు అంతరాయం కలిగించారు. విసుగు చెందిన కియారా వారిని తోసిపుచ్చి రాఫీకీని కొనసాగించమని వేడుకుంది. గౌరవంతో నడిపించబడి మరియు గర్వంతో నిండిన ఒబాసి వైట్ లయన్స్ తెగ నాయకుడు అయిన రాజు కోల్ను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. కెరోస్ తన గంభీరమైన మరియు చల్లని ప్రవర్తనతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు అని రాఫీ అన్నారు. రాజుల లోయ యొక్క చివరి గర్వంగా నేను మాత్రమే సర్వోన్నత సింహమని చెప్పుకోగలను. బాధ్యత మరియు విధి యొక్క తప్పించుకోలేని వలలో చిక్కుకున్న ఒబాసి తనకు బయటపడే మార్గం లేదని గ్రహించారు. ఇప్పటివరకు ఉన్న చక్రం ఇప్పుడు విచ్ఛిన్నమైంది. తకా మరియు ముఫాసా ముందుకు సాగుతుండగా తెల్ల సింహం యొక్క అస్పష్టమైన రూపం వారి వెనుక ఆవిర్భవించింది. ఈదు ముఫాసా అని తాకా ఆజ్ఞాపించారు. అతని గొంతు ఒక యువరాజు అధికారం కలిగే మారుమోగింది. అయినప్పటికీ ముఫాసా కదలకుండా లొంగకుండా నిలబడ్డారు.
అకస్మాత్తుగా కెరోస్ ప్రత్యక్షమయ్యారు. అతని క్రూరమైన కళ్ళు వారిపై స్థిరంగా ఉన్నాయి. నా కొడుకుని ఎవరు హత్య చేశారు అని అతను అడిగారు. అతని దృష్టి రాజ రక్తాన్ని మోస్తున్న వ్యక్తిగా గుర్తించబడిన తాకాపై నిలిచింది. రక్తం కోసం రక్తం పారుతుంది, కెరోస్ శపథం చేశారు. అతని స్వరం మంచులా చల్లగా ఉంది. బయటపడటానికి మార్గం లేకుండా ఇరుక్కుపోవడంతో వాతావరణం గరించలేనంతగా మారింది. భయం మరియు నిరాశతో మునిగిపోయిన తాకా నెత్తే ముందు క్షమాపణ చెప్పారు. ముఫాసా నీతి దగ్గరకు చేరుకున్నారు. దానిని దాటడానికి గెంతవలసి వచ్చింది. అయితే ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. ఒక తెల్లని ఆరసింహం వారిని వెంబడించింది. వారి వెనుక దూకుతూ తరుముతూ వెళ్ళింది. కాని ఊహించని విధంగా ఒక మొసలి పైకి వచ్చి వేటాడుతున్న సింహాన్ని పట్టుకుని నీతి అడుగుకు లాక్కెళ్ళింది. క్షణం పాటు సురక్షితంగా ఉన్నప్పటికీ నది ప్రవాహం వారిని కిందకు లాగడంతో వారు అలసిపోయి బలహీనంగా మిగిలిపోయారు. వారు ఎక్కడికి పారిపోయినా మేం వారిని విడిచిపెట్టకుండా వెంబడిస్తాం. తప్పించుకుపోతున్న సమయంలో ఆ సోదరులు సరాబీ అనే పేరుగల ఒక గౌరవప్రదమైన ఆడసింహాన్ని కలిశారు. నేను నా క్రయోపాల్ నుండి ఇతర ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకుతున్నాను. కొందరు దురాక్రమణదారుల నుండి తప్పించుకున్నారు, కాని మీరు ఇద్దరే ఇప్పటివరకు నాకు కనిపించారు. సరబితో వారి సంఘర్షణను కొనసాగించే ప్రయత్నానికి ఆతంకం కలిగింది. హఠాత్తుగా జజు అనే ఒక తొందరపాటు పక్షి వచ్చి దయచేసి నన్ను తినవద్దు అని అరిచింది. శాంత స్వభావంతో అతను కొనసాగిస్తూ, సరబి ఒక యువరాణి. ఆమె ప్రయాణాలలో ఆమెను రక్షించే బాధ్యతను ఆమె తండ్రి నాకు అప్పగించారు. వారి గమ్యాన్ని సాకారం చేసుకోవాలనే వారి అన్వేషణలో ఈ ఊహించని పరిణామం విలువైన కొత్త మిత్రుడిని తీసుకువచ్చింది. సహోదరులు మెలేకు వెళ్లాలనే తమ ఆకాంక్షను సారాబీకి తెలియజేశారు. అయినప్పటికీ ఆమె సందేహాలను కలిగి ఉంది. ఆమెకు సందేహాలు ఉన్నప్పటికీ తన సోదరుడికి ఆ స్వర్గాన్ని కనుగొనగలదనే నమ్మకం మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే అడవి లోపల మేము ఒక చిన్న వయస్సు గల రఫికిని కలిశాము. అతడు ఒక అసాధారణమైన కోతి, అందరికంటే భిన్నంగా ఉండేవారు. అతను పుట్టిన క్షణం నుండి అతను అసాధారణమైన వరాలతో ఆశీర్వదించగదారు. ప్రవచనాత్మక దర్శనాలు, కీటకాలు మరియు చంద్రునితో మాట్లాడే సామర్థ్యం మరియు స్వస్థపరిచే శక్తి. వారు అతన్ని సంజం నుండి బహిష్కరించాలని ఓటు వేశారు. ఒక చిన్న కోతి రఫికీని ఉండిపొమ్మని ఒప్పించడానికి ప్రయత్నించింది, కాని అతను ప్రశాంతంగా బదులిచ్చారు. నా నిష్క్రమణకు సమయం ఆసన్నమైంది. నా కుటుంబం ఈ చెట్ల ఆవల నా కోసం వేచి ఉంది. రాఫికీ ప్రయాణాలలో అతని గమ్యం సింహాలతో ముడిపడి ఉంది. పరాయి వ్యక్తిని చూసి అతను బలి కాగలడని నమ్మిన తాకా మరియు ముఫాసా అతన్ని గయపెత్తి తరిమికొత్తడానికి ప్రయత్నించారు. ఆ ప్రణాళిక విఫలమైంది. తమ కుతూహలం రేకెత్తించగా సింహాలు అడిగాయి, తప్పించుకోవడం అసాధ్యమైనప్పుడు గయం ఎందుకు చూపించకూడదు? ఒక రహస్యమైన గావంతో రఫికి బదులిచ్చారు, నేను వెలుగు వైపు ప్రయాణిస్తున్నాను. నువ్వు నన్ను చంపితే మీరు ఎప్పటికీ మెలేకు చేరుకోలేరు. నా సోదరుడు అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నారు. అతని మాటలకు, ముఖ్యంగా మెలే గురించి అతను ప్రస్తావించినందుకు ఆశ్చర్యపోయిన సింహాలు రాజీకి ప్రయత్నించాయి. మమ్మల్ని మెలే దగ్గరికి తీసుకువెళ్ళు, మేము నిన్ను వదిలిపెడతాము. నేను ఎలాంటి బేరసారాలు చేయను. నా మార్గం నాది, నీ మార్గం నీది అని రఫికి బదులిచ్చారు. నుంగడానికి కూడా పనికిరాని మరో అగాగ్యురాలు అని తకా విసుగ్గా అన్నాడు. అతని గొంతులో చేదు మరియు అంగీకారం కలగలిపి ఉన్నాయి. సరే, తిరిగే నిజ జీవితంలోకి వస్తే తీన్ మరియు పుంబా పగలగడి నవ్వారు. రఫికీ ముఫాసా పేరుని పూర్తిగా తన కోసమే వారుకున్నాడు అని గొల్లమన్నారు. ముఫాసా కథ రాఫికీ లేకుండా ఉండలేదు అని రాఫికీ ప్రతిరతించారు, అతని స్వరం ఆగ్రహం మరియు ప్రశాంతతల కలయికతో. కళ్ళలో నీళ్లు నిండుతుండగా కైరా ఆకాశం వైపు చూస్తూ మెల్లగా వేరుకుంది. దయచేసి అమ్మా, నాన్నా, నా మాట వినండి, ఇంటికి రండి. గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నప్పుడు రఫికీ ముఫాసాకు తన జ్ఞానాన్ని బోధించారు. ముఫాసా తన గయాల గురించి అతనికి చెప్పారు. అతనికి నీతి గయం మరియు అతని తల్లిదండ్రుల ఉనికిని అతను గుర్తించిన కలల గురించి కూడా చెప్పారు. రఫికీ అతని తల్లిదండ్రుల ఉనికిని ఎల్లప్పుడూ అనుభూతి చెందుతారని శాంతంగా భరోసా ఇచ్చారు. మీ అమ్మ గొంతు వినడం ఆమె నిరంతర మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది. ఆ సాయంత్రం రఫికీ ఒక చేపను పట్టారు, కాని దాన్ని పరిశీలించాక ఇది ఇంకా సిద్ధంగా లేదు అని గుసగుసలారి దాన్ని తిరిగే నీతిలో వదిలేశారు. పొద్దున్నే వెలుగురాగానే బృందం ముందుకు సాగింది. ప్రారంభంలో వారు సందేహించినప్పటికీ సమీపంలోనే ఒక మంద ఉన్న వాసనను వారు వెంటనే గుర్తించారు. ఉత్సాహంగా, నూతన శక్తితో నిండినవారే పాతలు పారుతూ తమ ఉమ్మడి ఆశను బలపరుస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. లోయ గుండా వెరుతుండగా రఫికీ ఒక నిరంతర ముప్పు గురించి హెచ్చరించారు. వారి కళ్ళు మన అడుగుజారలను అనుసరిస్తాయి. కెరోస్ ఆశను వదులుకోవడం లేదు. వారు ఒక సింహపు ఆర మరియు వారి నాయకుడితో కలిసి ఉన్నారు. ఆ కోతిని చూడు. సహాయం అందించాలనే ఆశతో ముఫాసా ఆమెతో నెమ్మదిగా మాట్లాడమని, ఆమె మూలాలు గురించి ఆరా తీయమని మరియు బహుశా బాతు పువ్వుల గురించి చెప్పమని సలహా ఇచ్చారు. తన ధైర్యాన్ని కూడగట్టుకుని తాకా సరాబి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు మరియు ఆలోచించకుండా, నువ్వు బాతులా వాసన వస్తున్నావ్ అని అనేశారు. అసంగవం అయినప్పటికీ వారి సంఘర్షణ ఊపందుకుంది. కాని లోయ యొక్క దూరం వైపు నుండి తెల్ల సింహాల ఆకస్మిక ఆవిర్గావంతో వారి కొత్త సంబంధం ఛిద్రమైంది. తెల్ల సింహాలు వారిని క్రూరమైన, వేటారుతున్న చూపులతో గమనించాయి.
అవసరం లేని ఆత్మవిశ్వాసంతో నిండిన తాకా శత్రువులు తమని సులభంగా చుట్టుముట్టగలరని గ్రహించే వరకు ఏమాత్రం కలవరపడలేదు. ప్రమాదం ముంచుకొస్తుండగా ముఫాసా ఏనుగుల సహాయం కోరారు, కాని సరాబీ ఒక విభిన్నమైన ప్రణాళికను రూపొందించింది. ఒక చెట్టు ఎక్కి తేనెతీగల తుత్తెలను ఏనుగులపైకి విసిరి వాటిని రెచ్చగొట్టింది. ఇది నేను అంగీకరించిన పరిస్థితి కాదు. ఒక విపరీతమైన ఉత్సాహంతో నడిపించగరి ఏనుగులు అల్లకల్లోలం సృష్టించి తెల్ల సింహాలను చెల్లాచెదురు చేశాయి. సమూహం ప్రస్తుతం సురక్షితంగా ఉంది, కాని ప్రమాదం ఇంకా పొంచి ఉందని వారికి అర్థమైంది. రఫీకి చూస్తూ ఉండగా ఆ దృశ్యం అతని కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుండగా చిన్న జీవికి కూడా జీవిత చక్రంలో దాని స్థానం ఉంటుంది అని అన్నారు. సరబీ యొక్క వ్యూహం ఊహించిన విధంగానే కొనసాగింది. అయితే దాని పర్యవసానంగా ఆమె కాలు జారి చెట్టు నుండి కింద పడిపోయింది. ముఫాసా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆమెను రక్షించడానికి పరిగెత్తారు. అయితే తాకా మాత్రం గయంతో గడ్డకత్తుకుపోయి నీరల్లోనే దాక్కున్నారు. గందరగోళం సద్దుమణిగిన తర్వాత రఫీకి తన వైద్య నైపుణ్యంతో సరాబీ గాయాలను నయం చేశారు. ఎంతో కష్టపడి చివరికి ఆమె కదిలింది, అయోమయంతో మేల్కొంది. దిక్కుతోచని స్థితిలో సరబీ ఎవరి చేతిలో అని అడిగింది. రఫీకి స్పందించేలోపే ముఫాసా అడ్డుపడి తకా నిన్ను రక్షించారు. ఆ తరువాత ముఫాసా తన దయారువైన ఔదార్యం కోసం అతనికి నిశ్శబ్దంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆ రాత్రి వాళ్లు నిద్రపోతున్నప్పుడు ముఫాసా తన తల్లి గురించి కలలుగన్నారు. ఆమె ఉనికిలోని వెచ్చదనాన్ని మరియు ఆమె మాటలను గుర్తు చేసుకున్నారు. అవి అతను కోల్పోయిన ఇంటి జ్ఞాపకాలను రేకెత్తించాయి. సరబీ కూడా అతని కలలో కనిపించింది. ఆమె ఉనికి ఒక తిరుగులేని అనుబంధాన్ని రగిలించింది. లేచిన వెంటనే ముఫాసా ఒక వ్యూహాన్ని రూపొందించారు. తెల్ల సింహాల నుండి వారి జారను దాచి మెలేకు వారి సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడం. జజు తమను వెంబరించేవారి నుండి తప్పించుకున్నారో లేదో నిర్ధారించుకోవడానికి పైనుండి ఒకసారి గెరికీలు కొత్తే ప్రతిపాదన చేశారు. వ్యూహం ఫలించింది మరియు తెల్ల సింహాలు మొదటిసారిగా వాసన కోల్పోయాయి. జాజు నివేదికను అందుకున్న తరువాత ఆ గుంపు చివరకు విశ్రాంతి తీసుకోగలిగింది. నన్ను కాపాడింది నువ్వే, తాకా కాదో అని నాకు తెలుసు అని ఆమె మెల్లగా అంది. నువ్వు ఒక అద్భుతమైన సింహం, రాజు కావడానికి పుట్టావు. మొదట అయిష్టంగా ఉన్నప్పటికీ ముఫాసా చివరికి సంతోషించి సరబీ యొక్క ధైర్యాన్ని మరియు దయను గుర్తించి ఆమెను కీర్తించారు. తకా నీరలలో పొంచి ఉన్నాడని, అతని హృదయం అసూయ మరియు కోపంతో నిండి ఉందని వారికి తెలియలేదు. పూర్తిగా ఒంటరిగా ఉండి అతను తన ఆవేదనను వెళ్లగక్కుతూ నా మనస్సు నుండి ఆ రూపాన్ని తొలగించలేను అని ఒప్పుకున్నారు. నా తమ్ముడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. తీవ్ర వేదనతో నిండిపోయిన తాకా కాలు జారి కిందపడి చివరికి కెరోస్ రాజు ముందు ఆగిపోయారు. అసూయతో నిండిన తాకా తన సోదరుడిని మోసం చేశారు. అతను నా తండ్రిని నాకు దూరం చేశాడు, ఇప్పుడు నేను నిన్ను అతని దగ్గరికి తీసుకువెళ్తాను. ఆ ప్రకటనతో తాకా తెల్లని సింహాలతో ఒక భయంకరమైన కూటమిని ఏర్పరచుకున్నారు. మరుసటి రోజు తాకా ఏమీ జరగనట్టుగా ప్రశాంతంగా గుంపులో తిరిగి చేరారు. ముఫాసాకు కృతజ్ఞతలు తెలుపుతూనే అతను రహస్యంగా నేలను గుర్తించారు. తెలుపు సింహాలను వారి ఆచూకీకి నడిపించారు. ఒక కఠినమైన మరియు అలసిపోయే ప్రయాణం తరువాత వారు నిజమైన స్వర్గమైన మేలేను చేరుకున్నారు. అది నీతితో, పచ్చని వృక్షాలతో మరియు విభిన్న వన్యప్రాణులతో నిండిన ఒక అందమైన ఒయాసిస్సు. ఆనందంతో రఫీకీకి తరచుగా తన పూర్వ సూచనలలో కనిపించిన బవోబాబ్ చెట్టు చివరకు దొరికింది. క్రొత్త అవగాహనతో అతని కళ్ళు మెరుస్తూ ఉండగా అతను ముఫాసాను చూసి ఇలా ప్రకటించారు, నా దర్శనాలలో ఒక సోదరుడు నా ప్రక్కన ఉన్నట్లు స్థిరంగా కనిపించింది. నువ్వే ఆ సోదరుడివి. కెరోస్ మరియు అతని పరివారం సమక్షంలో వైట్ లయన్ రాజు చివరకు సత్యాన్ని వెల్లడించారు. ముఫాసా తకానే వారిని అక్కడికి నడిపించింది. నిజమే, సరాబీ నిన్ను ఎంచుకుంది. ఆమెకు ముందు మా తల్లిదండ్రులు ఎన్నుకున్నట్లే. ప్రతీకారంతో రగిలిపోతున్న ఆ హీరో తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని దృఢంగా నిశ్చయించుకుని ప్రతీకార ప్రయాణాన్ని ప్రారంభించారు. ముఫాసా యొక్క శక్తివంతమైన గర్జన అక్కడ ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి జీవి మన ప్రపంచ సమతుల్యతలో ఒక పాత్ర పోషిస్తుంది మరియు మనమందరం కలిసికట్టుగా దానిని కాపాడుకోవచ్చు. ముఫాసా యొక్క శక్తివంతమైన సందేశం ద్వారా ప్రేరణ పొందిన జంతువులు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి అతనితో చేతులు కలిపాయి. ఒక ఉత్కంఠభరితమైన గుహ యుద్ధంలో ముఫాసా కెరోస్తో తలపడ్డారు. తకా ఎత్తైన ప్రదేశం నుండి గమనిస్తూ ఉన్నారు. తీవ్రమైన పోరాటం తరువాత స్కార్, వైట్ లయన్ రాజు ముఫాసాను ఓడించి చంపారు. కీరోస్ చివరి దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉండగా ఒక హీరో అయ్యే అవకాశం ఏదో ఒకరోజు వస్తుందని గుర్తుచేస్తూ తాకా తన తల్లి స్వరం తన మనస్సులో ప్రతిధ్వనించడం విన్నారు. తకా జోక్యం చేసుకుని తన సోదరుడిని ప్రమాదం నుండి రక్షించారు. జూమి గురించి తనకున్న లోతైన అవగాహనతో రఫీకి గీకరమైన పోరాటం మధ్యలో సింహాలను చాకచక్యంగా సురక్షిత ప్రాంతానికి నడిపించారు. ఒక ఆకస్మిక వరద వేగంగా గుహను నింపింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా కొండచర్య నుండి ఒక పెద్ద బండరాయి కదిలిపోయింది. తన అవకాశాన్ని అందిపుచ్చుకుని ముఫాసా కెరోస్పై దాడి చేశారు. ఫలితంగా వచ్చిన హిమపాతం వైట్ లయన్ కిన్ను పూడ్చిపెట్టింది. అతని పాలనకు ఆకస్మిక ముగింపు పలికింది.
వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సూర్యకాంతి గుహలోకి ప్రవేశించింది. ముఫాసా నిలబడి ఉండగా అతనిపై ప్రకాశించింది. అతను వినయంతో కూడిన విజయానికి చిహ్నంగా నిలిచారు. ఒక చిరునవ్వుతో రఫీకి అతని దగ్గరకు వచ్చి, జీవిత చక్రం ఎప్పటికీ కొనసాగుతుంది, మరియు ఈ రోజున నువ్వు దానిలో నీ సరైన స్థానాన్ని కనుగొన్నావు అని ప్రకటించారు. యుద్ధం వల్ల తీవ్రంగా గాయపడి పూర్తిగా అలసిపోయిన ముఫాసా గుహ నుండి తప్పించుకోవడానికి పోరాడారు. ఒక క్షణం సంశయించిన తరువాత తకా చివరికి అతనికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నారు. సరబి మరియు ముఫాసా జంతువుల గుంపుకు బయట కనిపించారు. అవసరంలో ఉన్నప్పుడు అందరినీ ఏకం చేసిన తరువాత ముఫాసాను మేలే సింహాల రాజుగా ప్రకటించారు. ఆ తర్వాత ఊహించని విధంగా దిగ్భ్రాంతి కలిగించే మలుపులో ముఫాసా తల్లి సజీవంగా ప్రత్యక్షమైంది. వారు తిరిగి కలిసినప్పుడు ఆనందం ఉప్పొంగింది, కాని ఆమె ఒక బాధాకరమైన వార్త చెప్పింది. అతని తండ్రి ఇక లేరు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తాకా చివరికి తిరిగి వచ్చి క్షమాభిక్ష వేరుకున్నారు. మిగిలిన జంతువులు స్కార్ను బహిష్కరించాలని కోరుకున్నప్పటికీ ముఫాసా తన సోదరుడిని నిరాశ్రయుడిని చేయలేదు. అయినప్పటికీ అతను తన అభిప్రాయాన్ని నిస్సందేహంగా స్పష్టం చేశారు. నీ పేరు స్కార్ అవుతుంది. కోపంతో రగిలిపోతున్న స్కార్ తన చూపును మరల్చుకున్నారు. ముఫాసా గర్వంగా ప్రేద్ రాకెక్కరం, అతని రాజుగా పట్టాభిషేకం సందర్భంగా వచ్చిన గర్జనను చూసి అతని కళ్ళు ద్వేషంతో మండిపోయాయి. ధారాళంగా కురుస్తున్న వర్షంలో పూర్తిగా తడిసి ముద్దైన కియారా తన పూర్వీకుల శక్తిని పుణికిపుచ్చుకుని గంభీరంగా గర్జించింది. కొంతకాలం తర్వాత ఆమె తన తండ్రిని చాలా దూరం నుండి చూసింది. అపారమైన ఆనందంతో ఆమె అతని వైపు పరుగెత్తింది మరియు వారు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఒకే సమయంలో తీన్ మరియు పుంబా రఫీకి యొక్క కథన నైపుణ్యాన్ని ప్రశంసించారు. వారితో పాటు కుటుంబంలో కొత్త సజీవుడు కూడా ఉన్నారు, కెయిరా తమ్ముడు. యువ ఉత్సాహంతో సింహిక తన శాశ్వత రక్షణను ప్రతిజ్ఞ చేసింది, తద్వారా జీవిత గొప్ప చక్రం కొనసాగేలా భరోసా ఇచ్చింది. ఈ విధంగా చిత్రం సంతోషకరమైన పునఃకలయికతో ముగుస్తుంది. కుటుంబం, వారసత్వం మరియు ప్రైడ్ ల్యాండ్స్లోని విడదీయరాని బంధాలను గౌరవిస్తుంది.